ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే అడుగుతున్నారు. ఏంటంటే, నీవు ఆత్మీయ స్పిరిచువల్ బ్లెస్సింగ్ కోసం అడిగేటువంటి వ్యక్తిగా ఉన్నావు, కానీ దానికి పొందుకోవడానికి నీ వల్ల అవ్వడం లేదా? ఎలా పొందుకోవాలి అని చెప్పి నీకు అర్థం కావట్లేదా? పొందుకోవడానికి నాకు అర్హత ఏముండాలి అని చెప్పి నీకు అర్థం కావట్లేదా? అయితే దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏలియాకి దేవుడు తెలియజేస్తారు, నేను ఇవాళ తీసుకువెళ్ళిపోతాను, ఆరోహణమైనటువంటి సమయం ఇదే అని చెప్పి దేవుడు తనకి తెలియజేసినప్పుడు ఆ విషయం ఎలీషాకి చెప్తాడు. చెప్పినప్పుడు దేవుడు గిల్గా నుండి యోర్దాను వరకు ఏలియాని నడిపిస్తాడు. ఒక్కొక్క ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన వెళ్ళమని చెప్పి చెప్తాడు. ఆ వెళ్ళే ప్రాంతము సమయంలో ఏలియాకి చెప్తాడు, నన్ను ఇలా వెళ్ళమంటున్నాడంటే ఎలీషా ఒకటే అంటాడు, ఏంటంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పి అంటాడు. ఈ విషయం చూస్తున్నటువంటి మిగతా ప్రవక్తలు ఉన్నారు, అంటే బయలుదేవక్తల ప్రవక్తలు, ఇంకా రాజులు పిలుచుకున్నటువంటి ప్రవక్తలు చూసి ఎలీషాకి చెప్తారు, ఏంటంటే, చెవిలో, నీ యొక్క గురువు పరమునికి ఆరోహమైపోతున్నారు కదా, నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి అడుగుతున్నారు. అంటే తన్ని భయపెట్టాలని చెప్పి అడుగుతున్నప్పుడు ఎలీషా ఒక మాటే అన్నాడు, ఏంటంటే, ఊరుకొని ఉండండి అని చెప్పి ఎలీషా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయేటువంటి సమయంలో ఏలియా ఎలీషాని ఒక ప్రశ్న అడుగుతాడు, నేను వెళ్ళిపోయే ముందు నా సమయం అయితే నీకేమైనా కావాలని కోరుకుంటున్నావా అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఎలీషా ఒక కోరిక కోరుతారు, ఏంటంటే, 2 పాళ్ళ ఆత్మ నీలో నాకు కావాలి అని చెప్పి అడుగుతాడు. అయితే ఏలియా సమాధానం ఇస్తాడు, నువ్వు అడిగింది కష్టమే కానీ నేను నీకు ఒకటి చెప్తాను, అది నువ్వు పాస్ అయితే అందులో నువ్వు అడిగింది నీకు వస్తుంది అని చెప్పి చెప్తాడు. ఏంటంటే, నేను సుడిగాల్లో అగ్ని రథాల మీద ఆరోహమైనటువంటి సమయంలో నేను నీకు కనిపిస్తే నువ్వు కావాలనుకున్నది నీకు వస్తుంది, లేదంటే లేదు అని చెప్పి ఏలియా చెప్తాడు. అదేవిధంగా సుడిగాలు వచ్చి అగ్నిరథంలో వచ్చి ఏలియాను తీసుకువెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఎలీషా చూసి, నా తండ్రి అని చెప్పి బాధపడుతూ ఏలియా యొక్క వస్త్రంను పట్టుకుని 2 పార్ట్స్గా చించినప్పుడు ఆ యొక్క పార్ట్ అనేది కింద పడిపోతుంది. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు పడిపోయినటువంటి పార్ట్ని ఎలీషా తీసుకొని ఎక్కడైతే యోర్దాన్ నది మీద తడతాడో ఆ క్లాత్ పెట్టి ఏలియా తట్టినప్పుడు ఎట్లాగా 2 పార్ట్స్గా విడిపోతుందో అదేవిధంగా ఎలీషా తట్టినప్పుడు కూడా 2 పార్ట్స్గా అది డివైడ్ అయిపోద్ది. ఇక్కడ ఎలీషా నుండి దేవుడు మనతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారంటే, అక్కడ ఏలియాకి తెలిపింది, నీ టైం దగ్గర పడింది, అంటే నీవు నా దగ్గరికి వచ్చే సమయము దగ్గర అయింది అని చెప్పారు. దేవుడు ఆ క్షణమే చెప్పినప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు 4 ప్రాంతాలకు తిప్పారు? ఎందుకు తిప్పారు అంటే, ఆయన ప్రణాళిక ఎలీషా పట్ల కలిగి ఉన్నారు. అంటే ఎలీషాకి ఒక పరీక్ష, ఆ పీరియడ్ అనేది, ఆ సీజన్లో ఎలీషా పాస్ అవుతాడా లేదా, దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుడికి తెలియదా ఎలీషా ఏం కోరిక కోరుతాడని చెప్పి? దానికి తగినటువంటి, ఇప్పుడు దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు, మనసులో ఉన్నటువంటి ఆశలు ప్రతిదీ దేవుడు అయినటువంటి యెహోవాకి తెలుసు. కానీ దేవుడు ఆ సీజన్ ఎందుకు అలౌ చేశాడంటే, ఎలీషాని టెస్ట్ చేయడానికి. నమ్మకంగా ఉంటాడా, నన్ను నమ్ముకొని, అంటే ఏ డిఫికల్టీ అయినా కానీ, నెక్స్ట్ వే అనేది తెలియకపోయినా కానీ నన్ను నమ్ముతాడా లేదా అని చెప్పి ఎలీషాకి అక్కడ ఒక పరీక్ష.
ఆ ప్రాంతాలు తిరిగి వెళ్తేనే ఆరోహణం అవుతాడంటే అది మెయిన్ థింగ్ కాదు. ఎలీషా పట్ల ఉన్నటువంటి ప్రణాళిక అది ఫుల్ఫిల్ చేయడానికే ఆ యొక్క టెస్టింగ్ పీరియడ్ అనేది పెట్టినప్పుడు ఎలీషా ఎక్కడ విడిచిపెట్టలేదు. తన గురువుని వాడుకునేది యెహోవా దేవుడే. తన గురువుని విడిచిపెట్టడం ఇష్టం లేదా అంటే గురువుని వాడుకునే దేవుడు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అతడు ఎన్నో కార్యాలు చూశాడు, ఏలియా చేసినవి. నిజంగా దేవుడే వాడుకుంటున్నారని చెప్పి గుర్తెరిగినటువంటి వాడు తన యొక్క గురువుని విడిచిపెట్టడం ఇష్టం లేక, ఓకే నీ వెనకాలే నేను వస్తా ప్రతి ప్రాంతం ఉన్నప్పుడు ఏలియా తెలియజేస్తానే ఉన్నాడు. దేవుడు నన్ను పలానాకి వెళ్ళమంటున్నారు, దేవుడు పలానా ఇక్కడికి వెళ్ళమంటున్నారంటే ఎక్కడ గివప్ ఇవ్వలేదు. ఎలీషాకి తెలీదా వెళ్ళే ప్రతి ప్రాంతంలో ఎక్కడ తను ఒంటరివాడు అయిపోతాడా అని చెప్పి తనకు తెలీదా? దేవుడు అంటే ఏలియా దేవుడు ఒక ప్రవక్త, ఆయన వెళ్ళిపోతే దేవుడు కూడా తన్ని విడిచిపెట్టినట్టు అన్నట్టు తను ఫీల్ అవుతాడు. ఆ ధైర్యము ఏలియాతో ఉన్నప్పుడు తనకి ఉన్నది. ఏలియాతో ఉన్నప్పుడు దేవుడితో ఉన్నట్టు ఆ ధైర్యం అనేది తను కలిగి ఉన్నాడు. ఎలీషాకి తెలీదా ఒక్కొక్క ప్రాంతం వెళ్ళే కొద్దీ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి తనకు తెలీదు. కానీ ఎక్కడ గివప్ ఇవ్వకుండా వెళ్ళే ప్రయాణము కష్టంగా మారబోతుంది అని తెలిసిన గివప్ ఇవ్వకుండా బ్లైండ్గా నా గురువుని నడిపించేది దేవుడే కదా, నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి నా గురువునే ఫాలో అవుదామని చెప్పి చివరి వరకు ఫాలో అయ్యాడు. ఎక్కడ గివప్ ఇవ్వాల. అపవాది తన యొక్క జర్నీని, అపవాదికి తెలీదా దేవుని యొక్క ప్రణాళికలు తెలుసు కాబట్టే అక్కడ ప్రవక్తల ద్వారా చెప్తున్నాడు ఏంటంటే ఎలీషాకి ఏమని, నీ గురువు పరమునకు ఆరోహణ అయిపోతాడు కదా, నీకు తెలుసా అని చెప్పి అంటున్నాడు. ఈ యొక్క మాట ఎక్కడైనా విన్నట్టు మీకుందా? ఇదే మాట మనము ఆది కాండంలో అవ్వకు ఇదే మాట అపవాది చెప్తాడు, ఇది తింటే మీరు చనిపోరు, మీకు తెలుసా అది? ఈ డౌట్ అనేది పెడుతున్నాడు అపవాది. ఈ డౌట్ అనేది పెట్టినప్పుడే చాలామంది ఇప్పుడు ఎలీషాని ఒక టెస్ట్ చేద్దాం అన్నట్టు ఒక సీజన్లోకి, టెస్టింగ్ సీజన్లోనికి దేవుడు ప్రవేశపెట్టి తనకు ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ని ఇద్దామని చెప్పి ఎలీషాని 4 ప్రాంతాలకు నడిపించాడు. తను నడిపించడం దేవుడి చిత్తం కాదు, కానీ ఆ నడిపించేటువంటి క్రమంలో ఎలీషా పట్ల కలిగినటువంటి ప్రణాళిక నెరవేర్చడానికే ఏలియాని 4 ప్రాంతాలకి తిప్పాడు. అదేవిధంగా దేవుడు నువ్వు అడుగుతున్నటువంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్ నువ్వు పొందుకోవాలంటే దానికి తగినటువంటి టెస్ట్ నువ్వు రాయాలి. ఈ దినము మనము జాబ్స్కే చూసుకున్నట్లయితే దానికి చదువుకోవాలి, ప్రిపరేషన్ చేయాలి, ఆ యొక్క టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో పాస్ అయితేనే నీకు జాబ్కి అర్హత అని చెప్పి లోకానుసారంగానే చూస్తున్నామే. నీవు దేవుడిచ్చేటువంటి శక్తిని పొందుకోవాలి, స్పిరిచువల్ బ్లెస్సింగ్ పొందుకోవాలంటే దానికి తగినటువంటి అర్హత నీకు కావాలి కదా. అర్హత కావాలంటే నువ్వు ఆయన పెట్టే టెస్ట్లో నువ్వు పాస్ అవ్వాలి కదా. దేవుని యొక్క శక్తిని మనం చూస్ చేసుకోవడం కాదు, కానీ ఆయన చూస్ చేసుకుంటారు ఎవరికి ఏ యొక్క స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇవ్వాలి అని చెప్పి. నీవు కోరుకోవడం తప్పు కాదు, కానీ దానికి తగినటువంటి అర్హత నీకు ఉందో లేదో కూడా నువ్వు పరీక్షించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే ఆ యొక్క అర్హత నీకు ఉందా లేదా అని చెప్పి తెలియాలంటే దేవుడు నడిపించేటువంటి మార్గంలో బ్లైండ్గా నువ్వు వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎలీషా లాగా అపవాది చెప్పేటువంటి మాటలను, భయాలను నీ యొక్క హృదయంతో నిండిపోకుండా దేవుడు నడిపిస్తున్నాడు కదా, దేవుడు నాతోనే ఉన్నాడు కదా అని చెప్పి ఎలీషాలాగా ధైర్యం నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు నిన్ను ఒక మాట అడిగారు, ఎలీషాని అడిగాడు. దేవుడు నిన్ను ఒక మాట అంటే ఒక కోరిక కోరుకోమన్నప్పుడు అది నువ్వేమని కోరుకుంటావు అనేది కూడా ఒక టెస్ట్ అక్కడ ఎలీషాకి. కానీ ఎలీషా ఏం కోరుకున్నాడు? నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి అంటే ఆయన ఆత్మ నాలో ఉంటే దేవుడు నాకు తోడుంటాడు అని చెప్పి ఎలీషాకి తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ దినము నీకు స్పిరిచువల్ బ్లెస్సింగ్ నీకు కావాలంటే అక్కడ ఎలీషా పాస్ అయ్యాడు కాబట్టి ఎలియా వెళ్ళేటప్పుడు తనకు కనిపించింది, ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నాడు. ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు కాబట్టి ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు.
2 పాల ఆత్మ పొందుకొని 16 మిరాకిల్స్ చేశాడు. ఏలియా కంటే డబల్ మిరాకిల్స్ చేశాడు ఎలీషా. ఈ దినం నీవు కూడా దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు ఎలీషా నుండి. ఏంటంటే, నీవు ఆత్మీయ బ్లెస్సింగ్ అడుగుతున్నావు, కానీ నేను పెట్టే టెస్ట్లో నువ్వు పాస్ అయ్యేటువంటి, దానికి తగినటువంటి అర్హత తెచ్చుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. దానికి కావాల్సింది ఏంటంటే, బ్లైండ్గా నేను నడిపించేటువంటి మార్గంలో నువ్వు నడవాలి. ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఏంటంటే, ఎలీషాకి ఆ పరీక్ష పెట్టాడు. ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పి దేవుడు చూచాడు. రియాక్షన్ ఎట్లా ఉంది? నా గురువుని నేను విడిచిపెట్టిన, అంటే దేవుడిని నేను విడిచిపెట్టినట్టు ఇండైరెక్ట్గా చూద్దాం. ఏ పరిస్థితి అయినా కానీ నా గురువుని నేను విడిచిపెట్టను అని చెప్పి అక్కడ దేవుడు తన యొక్క రియాక్షన్ చూశాడు. అపవాది తన్ని త్రోవ తప్పించాలనుకున్నప్పుడు కూడా తన యొక్క రియాక్షన్ చూశాడు దేవుడు. ఏం కావాలి అని అడిగినప్పుడు లోకానుసారంగా అడగలా, తను ఏం అడుగుతాడా అని చెప్పి చూశాడు. అట్లాగా దేవుడు ప్రతిదీ పరీక్షించి నీవు ఎట్లాగ రియాక్ట్ అవుతున్నావు, నీ యొక్క ఆత్మీయ స్థితి, నువ్వు అడిగే ప్రార్థన విధానము, కోరిక ఎట్లా ఉంది అని చెప్పి ప్రతిదీ నీలో పరిశీలన చేసి దానికి తగిన అర్హత నీకు ఉందా లేదా అని చెప్పి చూసి ఆయన ఆత్మీయ బ్లెస్సింగ్ నీకు ఇస్తారు. ఈ దినము ఆత్మీయ బ్లెస్సింగ్ నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మీద కంప్లీట్గా నువ్వు డిపెండ్ అయ్యేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే చాలు అనే నమ్మకం నీకు ఉండాలి. నీకు ముందుకు వెళ్ళే కొద్దీ నీకు డెస్టినీ అంటే తెలియకపోయినా కానీ నడిపించేది దేవుడే అని చెప్పి ఆ ధైర్యంతో గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అదేవిధంగా మధ్యలో దారుల్లో డీవియేషన్స్ తీసుకోవాలనే థాట్స్ అపవాది పుట్టిస్తూ ఉంటాడు. కానీ దేవుడి యొక్క చిత్తంలో నడవాలా లేకపోతే డీవియేట్ అవ్వాలా అనే డెసిషన్ నీ చేతిలోనే ఉంటుంది. ఎలీషాకు కూడా ఉంది. కానీ ఎలీషా ఏం చేశాడు? అపవాది నోరుని కట్టివేసి తన యొక్క మార్గంలో వెళ్ళసాగాడు. అదేవిధంగా నీవు కూడా అపవాది చెప్పే అబద్ధాలను చెవిన పెట్టక చెవిన పెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ విధంగా ఎలీషా నడిచినట్టు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. ప్రయాణము అంటే డెస్టినీ తెలియకపోయినా కానీ దేవుడి మీద నమ్మకం కలిగి నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. అదేవిధంగా అపవాది వచ్చి నీకు అబద్ధాలు చెప్పి నీలో భయం నాటుదామని చూసినా, త్రోవ తప్పిద్దామని చూసినా కానీ నీ యొక్క ఫోకస్ అనేది దేవుడి మీద నుండి మరల్చకుండా ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క ప్రార్థన విధానంలో నీవు లోకానుసారమైనటువంటి వాటి కోసం గాక దేవుని యొక్క ఆత్మ కోసం అడిగేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆత్మ ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నీకు ఆయన ఆత్మ ఉంటేనే నీవు ఆయన యొక్క ఆత్మీయ వరాలు పొందుకుంటావు. దేవుడు నీకు ఇప్పుడు ఒకటి తెలియజేస్తున్నారు. నువ్వు అడిగావు కదా ఆత్మీయ వరాలు, అవి పొందుకోవాలంటే దానికి తగినటువంటి అర్హత నీవు కలిగి ఉండాలి. అర్హత అంటే ఆయన పెట్టే టెస్ట్లు, ఆయన అనుమతించే పరిస్థితులకి నీవు ఆయన చిత్తానుసారంగా రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు. నీవు ఎట్లాగున్నా ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఆయన చిత్తానుసారంగా నీ యొక్క మనస్సుని, హార్ట్ని అలైన్ చేయట్లేదంటే నువ్వు రైట్ పాత్లో లేవు, నీ ఆ టెస్ట్లో ఫెయిల్ అవుతావు. అదే నువ్వు ఆయన అనుమతించే పరిస్థితుల్లో ఆయన చిత్తానుసారంగా నువ్వు వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండి ఆయన పక్షముగా నిలబడినప్పుడు భయం నీ యొక్క హృదయంలో నింపకుండా అపవాదిని గద్దించినప్పుడు ఆయన యొక్క ఆత్మ కోసం కనిపెట్టి అట్లాగా ఆయన చిత్తంలో నడుస్తూ ఆయన యొక్క ఆత్మ కోసం కనిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఒకానొక దినం ఆయన చిత్తానుసారంగా నిన్ను పరీక్షించి ఆయన నీకు ఆత్మీయ వరాలు ఇవ్వబోతున్నారు. ఈ దినము నువ్వు అడిగావు కదా, దానికి కావాల్సింది ఏంటని చెప్పి ఎలీషాని ఎగ్జాంపుల్గా దేవుడు నీతో మాట్లాడారు. మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు, కానీ దేవుడిని నీ యొక్క ఆధారం చేసుకో. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడుస్తూ ఆయన ఆత్మ కోసం కనిపెట్టినప్పుడు ఆయన నీకు ఆయన చిత్తానుసారంగా ఆయన యొక్క సమయంలో నిన్ను ఆయన వరములతో నింపుతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.